హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ బిగ్ అనౌన్స్మెంట్ చెప్పడానికి మనం చేసాం. ఓకేనా, అన్నిటికన్నా కానీ ఇంపార్టెంట్ ఒక అనౌన్స్మెంట్ అనేది ఉందండి. ఏం లేదు, మనము యూపీఎస్సి కోసం అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈ యొక్క వీడియోలో మీరు ఏం తెలుసుకుంటారంటే, మన యొక్క ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఏదైతే ఉంటుందో, ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్లో మనం ఏం అందిస్తాము, ఓకేనా, హౌ వీ కున డీల్, అలాగే ప్లాన్. చాలామంది అడుగుతున్నారు రెగ్యులర్గా, సార్ ఒక మోడల్ ఆన్సర్ ఇవ్వండి, మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు. మనము జూలై చూడండి, జూలై 1st అంతా స్టార్ట్ చేసి డిసెంబర్ వరకు ఈ యొక్క ప్లాన్ అనేది అందిస్తున్నాం. రానున్న యూపీఎస్సీ అటెండ్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్, తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ఎవ్రీ స్టూడెంట్కి ఒక అద్భుతంగా క్వాలిటేటివ్గా యూస్ అయ్యే విధంగా, మిమ్మల్ని పర్ఫెక్ట్గా ట్రైన్ చేసే విధంగా అందిస్తున్న ఒక అద్భుతమైన కోర్స్. ఈ వీడియోలో ఏంటంటే ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది ఏంటి, అలాగే ఎలా మనం అప్రోచ్ అవబోతాం, దానికంటూ ప్లాన్ ఏముంది, అలాగే ఏంటంటేనన్నా మీకు క్లాస్ ఎలా జరుగుతుంది. అంటే మన క్లాస్ ఎలా జరుగుతుంది, అలాగే ఏంటంటే సిలబస్, అంటే మెయిన్స్ పరంగా మనము సిలబస్ ప్లాన్ ఏమన్నా ఉందా, వీక్లీ షెడ్యూల్ ఏంటి, మంత్లీ షెడ్యూల్ ఏంటి, ఇయర్లీ షెడ్యూల్ అంటే ఏంటి అనేది మనం క్లియర్గా అనేది ఈ వీడియోలో అనేది మీరు తెలుసుకోబోతున్నారు అనమాట. అవన్నీ కూడా మన ఆన్సర్ రైటింగ్ కోర్స్లోనే మీకు కంప్లీట్గా అనేది అందిస్తాము. దాని గురించి ఈ వీడియోలో చెప్తాం. అలాగే ఏంటంటే మన క్లాస్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనే దాన్ని తెలిపే విధంగా ఒక క్వశ్చన్, అంటే మన మెయిన్స్ అనాలిసిస్ అనేది, అలాగే అంటే ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసే విధంగా ఒక క్వశ్చన్ కూడా మీకు అనలైజ్ చేసి చూపిస్తాను. తర్వాత మీకు పర్సనలైజ్డ్ గైడెన్స్, అంటే ఒక్కొక్కరికి ఆన్సర్ రైటింగ్లో ఉంటున్న, ఓకేనా, ఆన్సర్ రైటింగ్లో ఉంటున్న ఛాలెంజెస్. మీరు ఆన్సర్ రైటింగ్ చేస్తున్నారంటే మీకు ఉంటున్న ఛాలెంజెస్ అంటే ఏంటి, ఆ ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు, అలాగే మీకు డైలీ ఫీడ్బ్యాక్, అంటే డైలీ ఏంటంటేనన్నా మీకు ఒక్కొక్క క్వశ్చన్ రాస్తున్నారు అంటే మీకు మార్క్స్, ఓకేనా, దానికి మార్క్స్ గాను, అలాగే ఇంప్రూవ్మెంట్ తగినటువంటి సజెషన్స్ గాను, ఇంకా మీకు ఏమన్నా పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలంటే అది కూడా అందిస్తున్నాం ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ కోర్సెస్లో. అవన్నీ ఏంటి ఈ కోర్సెస్లో మనం అందిస్తున్నాం అనేది మీకు అబ్సల్యూట్లీ క్లియర్గా అనేది అందించడానికి అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అందులో ఈరోజు క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఉంటుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ యొక్క కోర్స్లో మీకు ఇతర డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మేము అందిస్తాం. ఇక్కడ మనం క్వశ్చన్లోకి వచ్చేసాం, కోర్సులోకి వచ్చేసాం. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో, అలాగే కొంతమంది అడుగుతున్నారు, సార్ నేను గ్రూప్ 1 రాస్తున్నాను సార్, గ్రూప్ 2 రాస్తున్నాను సార్, ఇవి తీసుకుంటే బాగుంటుందా అంటే, చూడండి, మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ రాస్తున్నారు అంటేనే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా సేమ్ స్టాండర్డ్కి ఉంటుంది, ఏమంటే ఆప్షనల్స్ ఉండదు అంతే. బట్ స్టిల్ దిస్ ఈస్ అ హైయెస్ట్ స్టాండర్డ్. మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇట్స్ యువర్ ఒపీనియన్ అన్న, బట్ యూ కెన్ టేక్ ద కోర్స్, నో ప్రాబ్లం. ఎందుకంటే యూపీఎస్సీ గ్రూప్ 1 రాస్తున్న ప్రతి స్టూడెంట్స్ యూపీఎస్సీ కూడా అటెండ్ చేస్తున్నారు కాబట్టి హెల్ప్ఫుల్ ఉంటుంది. తర్వాత ఎందుకంటే మెయిన్స్ ఇస్ అ మెయిన్ కోర్ ఫ్యాక్టర్. ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే 1st జూలైకి అంతా కూడా మనం ఈ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాము గ్రాండ్గా. ఎవ్రీడే డైలీ అనేది మీకు ఏమేమి ఉంటుందంటే, డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఆన్సర్ రైటింగ్తో పాటు మీకు కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్, మీకు ఎలా రాయాలి, టాపిక్ కవరేజ్, అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాము. ఒక ఐడియా అనేది ఉంటుంది, ఓకే మనం ఎక్కడ తప్పు చేసామని, అంటే సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది మీకు ఉంటుందన్నమాట. ఈ కోర్స్ 2 మెథడ్స్లో లాంచ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ఆన్లైన్ పద్ధతులు. ఆన్లైన్ పద్ధతిలో కావాలనుకుంటున్న వారు 10,000 పే చేసి కోర్స్ అనేది పొందవచ్చును. అలాగే ఆఫ్లైన్ పద్ధతిలో కావాలనుకుంటున్న వారు 15,000 రూపీస్ పే చేసి హైదరాబాద్లో ఈ కోర్స్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం. హైదరాబాద్లో అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అది కూడా మీరు పొందవచ్చు అనమాట. ఈ కోర్స్ ఏదైనా కానీ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పర్సనలైజ్డ్ గైడెన్స్ అనేది హైదరాబాద్లో చెప్పాను కదా, అది ఎక్కడంటే గాంధీనగర్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది అవైలబుల్లో ఉంది అక్కడ. అక్కడ టీచర్సే డైరెక్ట్గా మీకు అప్రోచ్ ఎలా ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుంది, ఫీడ్బ్యాక్, మోడల్ ఆన్సర్ అన్నీ కూడా కాంప్రహెన్సివ్గా అనేది మీకు ఆఫ్లైన్లోనే అందిస్తారనమాట. ఇక్కడ ఈ యొక్క వీడియోలో ఆ మెయిన్స్ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, మీ అందరికీ ఒక విషయం చెప్తాను చూడండి, మీ అందరిలో కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. ప్రతి ఒక్కరిలో కూడా మీ స్ట్రెంగ్త్ మీరు నమ్మగలగాలి, ఓకేనా. హార్డ్ వర్కింగ్ ఉండాలి, అలాగే స్మార్ట్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే యూపీఎస్సీలో ఏదైనా కానీ మనం క్రాక్ చేయడానికి అనేది పొటెన్షియల్ ఉంటుంది. చాలామంది యూపీఎస్సీ తీసుకుంటున్న అందరూ నా వల్ల కాదు అని
ఆగిపోకుండా ప్రయత్నించిన వాళ్ళే సక్సెస్ అయ్యారు. అంటే ఏంటి, ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే నా వల్ల కాదు అని ఆగిపోతారు. కానీ అలా ఆగిపోని వారు అందరూ కూడా ఆఫీసర్స్గా ఉన్నారు. అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, మీ యొక్క కాంపిటేటివ్ లెవెల్ కానీ, మీ యొక్క స్పిరిట్ కానీ చాలా స్ట్రాంగ్గా అనేది ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కోర్స్ ఏంటి, మెయిన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే మెయిన్స్ కోర్స్ ఎందుకు తీసుకోవాలి అనేది మీకు ఐడియా ఇస్తాను. సో ఎందుకంటే ఈ వీడియో అంతా కూడా ఇట్స్ అబౌట్ అవర్ లాంచింగ్ ఆఫ్ అవర్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్. సో చూడండి, ఆన్సర్ రైటింగ్లో మనం ఏంటంటేనా మనకి క్లియర్గా ఎస్ఏ, ఓకేనా, ఎస్ఏ అనేది మనం కవర్ చేస్తాము. తర్వాత GS1 నుంచి కూడా జిఎస్, ఓకేనా, GS1, GS2, GS3, GS4 అన్నీ కూడా మనము, ఓకేనా, GS4 వరకు కూడా అన్నీ కూడా మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటేనా, సో ఎందుకు ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం లాంచ్ చేసేది ఇప్పుడు జూలై మంత్. సో స్టూడెంట్స్, జూలై 1 నుంచి కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. సార్ జనవరి దాకా ప్లాన్ ఉంటే బాగుంటుంది కదా సార్ అంటే, మీరు ఒకటి తెలుసుకోండి, జనవరి నుంచి నెక్స్ట్ జరగబోయే మేలో జరిగే ఎగ్జామ్ వరకు మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రిలిమ్స్ పైన ఎక్కువగా ఉండాలి. కాబట్టి సో ముందుగానే మీరు స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అయిపోవచ్చు అని కలలు కంటున్నారు అంటే యూపీఎస్సీలో అది అసాధ్యమైన పని. ఎవరినైనా కానీ క్లియర్ చేసిన ఒక్కరినైనా కానీ మీరు అడగచ్చు. అంటే మీరు మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి సరైన కాలం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది. సో ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరికీ కూడా మైండ్లో ఒకటి వస్తుంది, సార్ నేను ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు. ఫ్రెష్ స్టూడెంట్స్ చాలామంది అంటే ఫ్రెష్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, సార్ నేను సిలబస్ కంప్లీట్ చేయలేదు. ఏంటది సిలబస్ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు, నేను ఎలా ఈ కోర్స్ తీసుకోవచ్చు, ఎలా నేను మెయిన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఒక్క విషయం మీకు క్లారిఫై చేస్తాను. సిలబస్ మీరందరూ కూడా ఈ టైంకి NCERT అనేది చదివేసి ఉండాలి. లేదంటే బిగిన్ చేయండి, త్వరగా చదివేయండి. ఎందుకంటే ఇక్కడ మనము టైం టేబుల్ అనేది ఇస్తాం. జూలై నుంచి డిసెంబర్ వరకు మన ప్లాన్ ఏంటంటే మనము 24 వీక్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం. సో 24 వీక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈరోజు ఏంటంటేనన్నా మీకు ఓవరాల్ షెడ్యూల్ అనేది చెప్పేస్తాం. అంటే మనము 24 వీక్స్ మిమ్మల్ని ఎలా ట్రైన్ చేస్తాం. మీలో కాన్ఫిడెన్స్ పడిపోవచ్చు, అలిసిపోవచ్చు, ఆగిపోవచ్చు, అవన్నీ చేయకూడదనేసి ఈ యొక్క కోర్స్ అనేది మీకు అందిస్తున్నాం. సో జూలై నుంచి కూడా డిసెంబర్ వరకు మనం ప్లాన్డ్గా కానీ ఈ కోర్స్ స్టార్ట్ చేసాం అంటే, సో ఇక్కడ ఏంటంటేనా ఫుల్ మెయిన్స్ సిలబస్ ఇందులో కవర్ అయిపోతుంది. ఏంటి, మెయిన్స్కి సంబంధితమైన కంప్లీట్ సిలబస్ అనేది ఇందులో కవర్ అయిపోతుంది. మెయిన్స్లో సిలబస్ కవర్ అంటే నేను సిలబస్ కవర్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ వీక్ తీసుకుందాం. మన ప్లాన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీక్లో మనకి ఒక 6 రోజులు ఉన్నాయి అనుకున్నాం. 6 డేస్లో ఏంటంటే మనము చూడండి, ఒకవేళ హిస్టరీ, ఓకేనా, ఏన్షియంట్ హిస్టరీ అనుకున్నాం అనుకోండి. ఏన్షియంట్ హిస్టరీ అనుకున్నప్పుడు నేను ముందుగానే ఆ వీక్లో ఈ కోర్స్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడు వీక్ 1, సో ఓకేనా, వీక్ 1 స్టార్ట్ అవుతుందంటే వీక్ 1లో ఏంటంటేనన్నా మీకు టైం టేబుల్ అనేది ఇస్తాను. వీక్లీ టైం టేబుల్ అనేది ఉంటుంది. అంటే ముందుగానే మీకు తెలుసు హిస్టరీనా ఏ సబ్జెక్ట్, కానీ ఆ హిస్టరీలో మీకు ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ దాకా అని ఇస్తాను. సో అది వీక్లీ షెడ్యూల్ లాగా మీకు ప్రతి ఒక్కటి వీక్ 1లో ఫస్ట్ డే, ఓకేనా, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అనేది మనకి కంప్లీట్గా, అంటే మండే ఏమంటాను నేను, ఇండస్ వ్యాలీ సివిలైజేషను, తర్వాత బుద్ధిజం, జైనిజం ఇవన్నీ కూడా చదువుకురమ్మంటారు. సో ఇక్కడ ఇందులో నుంచి నేను ఏమంటానంటే ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తాను. సో ఆ మెయిన్స్ క్వశ్చన్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పర్సనలైజ్డ్ గైడెన్స్, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, సో అప్రోచ్ అయిన తర్వాత దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది మేము చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఆన్ స్పాట్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ ఇవ్వగానే అంటే మీరు వెంటనే ఏంటంటే మీకు 15 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. 15 మినిట్స్ టైంలో మీరు ఏంటంటేనన్నా సో ఈ యొక్క క్వశ్చన్ అనేది, ఓకేనా, ఈ యొక్క క్వశ్చన్ అనేది ఆన్సర్ చేసి ఆన్ స్పాట్ మీరు ఆన్సర్ చేసి దాన్ని ఫోటో తీసి, ఓకేనా, ఫోటో తీసి మాకు ఏంటంటే మన, ఓకేనా, సో మన యొక్క సో కాల్ ఫారం ఒకటి ఉంది, డైరెక్ట్గా అప్లోడ్ అనేది చేస్తారనమాట. సో ఆ టైంలో అప్లోడ్ చేసిన వారిదే కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ టైంలో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా టైం లిమిట్ అనేది ఖచ్చితం. ఆ టైం లిమిట్ మించి పోదు. స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా స్టార్ట్ చేస్తాం, తర్వాత వేగవంతం అనేది చేస్తాం బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ క్యాపబిలిటీస్. సో ఇక్కడ అప్లోడ్ చేసిన వెంటనే మనం ఏంటంటే దాన్ని ఎవాల్యుయేట్ అనేది చేస్తాం. ఎవాల్యుయేట్ చేసి దాంట్లో మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఓకేనా, సో పర్సనలైజ్డ్ కాకుండా ఓవరాల్గా అందరి సమక్షంలోనే ఎవాల్యుయేట్ చేయడం వల్ల మీకు కొద్దిగా గిల్ట్ వస్తుంది, తప్పు చేశామే అనేసి. అలాగే మీకు ఇంప్రూవ్ చేయాలనే క్యాపబిలిటీ వస్తుంది. కానీ కొన్నిసార్లు అది నెగిటివ్ మోటివేషన్గా కూడా మారిపోతుంది. అయినా సరే మీరు స్ట్రాంగ్గా ఉండాలని ముందే చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ మార్క్స్ అలాగే
మిస్టేక్స్, మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్లో మీరు ఇంట్రొడక్షన్ ప్రాపర్గా ఫ్రేమ్ చేయలేదు, బాడీ సరిగా చేయలేదు, అంటే మన క్వశ్చన్ నుంచి తప్పుదారి పడుతూ ఉంటారు కొంతమంది. సో ఇలాంటివన్నీ కూడా సరి చేస్తూ మీకు ఏంటంటే ఓవరాల్ ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద అవుట్ వ్యూ ఆఫ్ ద కోర్స్. సో మొత్తానికి ఏంటంటే కోర్స్ యొక్క అవుట్ వ్యూ. సో అలాగే మీకు ప్రాక్టీస్కి కావాలంటే ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ మీరు వీలుగా ఉన్నారంటే అవి కూడా ఇస్తాం. ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటున్న టైం ఫీజిబిలిటీస్లో ఈ కోర్స్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువ టైం పర్మిట్ చేస్తుంటే మీకోసం క్వశ్చన్స్ అనేది ఇస్తాము, మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాగే ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తాం కదా, దానికి ఏంటంటే మీకు మోడల్ ఆన్సర్ ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే మీరు 1 వీక్ ముందే టైం టేబుల్ ఇస్తున్నప్పుడు ఆ వీక్ 1లో ఏదైతే మనం టైం టేబుల్ ఇస్తున్నామో ఆ టైం టేబుల్లో మండే ఇచ్చిన సిలబస్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఏ మంత్ ఇచ్చిన ఏ రోజు ఇచ్చిన సిలబస్ ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకునేసి మెయిన్స్ అటెంప్ట్ చేశారు అంటేనే చాలు. యూ విల్ బీ ఎ బెటర్ ఆన్సరింగ్ ఇన్ దట్ పాసిబిలిటీస్. అంటే మీ యొక్క ఆన్సర్ అనేది క్వాలిటేటివ్గా, ఎఫెక్టివ్గా, డీటెయిల్గా, సూపర్బ్గా అనేది ఉండడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది. సో యూ విల్ గివ్ ద బెటర్ ఇన్పుట్ ఫర్ యువర్ ఆన్సర్ అనమాట. సో మీరు రాసే ఆన్సర్కి బెటర్ ఇన్పుట్ అనేది ఇస్తారు. సో ఇదే మన యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్. సో సరే, ప్లాన్ మీకు అర్థమైంది. సో ఇప్పుడు మన వీక్లీ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. సో మన షెడ్యూల్ తీసుకున్నారు అంటే చూడండి, వీక్ 1 నుంచి కూడా ఓకేనా, వీక్ 1 నుంచి కూడా 7 దాకా 1 2 3 4 5 6 7. సో వీక్ 1 నుంచి కూడా 7 దాకా మన ప్లాన్ ఏంటంటే చూడండి, GS 1. సో వీక్ 1 నుంచి వీక్ 7 దాకా అంటే GS పేపర్ 1 మన టార్గెట్ అనమాట. ఈ టార్గెట్లో ఏంటంటే మనం కస్టమైజ్డ్ ప్లానింగ్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఇది హిస్టరీ 1 2 3, వీక్ 1 2 3లో మనం హిస్టరీ అనేది కంప్లీట్గా కవర్ చేస్తాం. ఇందులో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ అవన్నీ కూడా ఉంటుందన్నమాట. తర్వాత వీక్ 4 5 6 ఈ 3 దినాల్లో మనం ఏంటంటే జియోగ్రఫీ, ఓకేనా. సో జియోగ్రఫీ అంటే ఫిజికల్ పార్ట్ కానీ అలాగే మీకు కావాల్సిన ఓకేనా క్లైమటాలజీ, తర్వాత ఉంటున్న ఎన్విరాన్మెంట్, హ్యూమన్ జియోగ్రఫీ అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది ఈ 2 పార్ట్స్లో. తర్వాత థర్డ్ వీక్లో ఏంటంటే హ్యూమన్ జియోగ్రఫీ అనేది ఇండియన్ జియోగ్రఫీ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే ఇవి అంతా కవర్ చేస్తాం. తర్వాత 7th డే అనేది సొసైటీ, 7th వీక్ సొసైటీ అనేది కవర్ చేస్తాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వారం అనేది మనం కేటాయిస్తున్నాం. సో అందులో ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఆన్సర్స్, డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. తర్వాత ఇది ఫస్ట్ వీక్. నెక్స్ట్ వీక్ 8 ఓకేనా, వీక్ 8 ఏదైతే ఉంటుందో ఓకేనా, వీక్ 8 ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఎస్ఏ అనేది కవర్ చేస్తాం. అంటే ఒక వారం అంతా ఎస్ఏ, అంటే ఎస్ఏకి మనం ఎలాంటి అప్రోచ్ చేయాలా, ప్లానింగ్ చేయాలా, కరెంట్ అఫైర్స్ ఎస్ఏలు ఎలా ఉంటాయి, జనరల్ ఎస్ఏస్ ఎలా ఉంటాయి, గత 10 సంవత్సరాల్లో 10 ఇయర్స్లో ఎలాంటి ఎస్ఏస్ ఇస్తున్నారు, ఎస్ఏస్ విషయానికి వచ్చారంటే మనం ఎలాంటి ఎస్ఏస్ ఇస్తున్నారు, ఎలాంటి ప్లాన్ చేయాలి, ఎలాంటి ఎగ్జిక్యూషన్ చేయాలి అనే విషయాలను మనం అద్భుతంగా అనేది మనం నేర్చుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ ఫర్ ద షెడ్యూల్ ఆఫ్ ది వీక్ 8. తర్వాత నెక్స్ట్ మన ప్లాన్లో ఏంటంటే వీక్ 9 10 11 12 13. సో ఈ ఒక వీక్లో ఏంటంటే జిఎస్ పేపర్ 2కి మనం కేటాయిస్తున్నాం. అంటే జిఎస్ పేపర్ 2 అనమాట. జిఎస్ పేపర్ 2 కేటాయించిన వీక్ 9 10 11 12లో ఏంటంటే మన యొక్క ప్లాన్ ఓకేనా, మన యొక్క ప్లాన్ ఏముంటుందంటే సో రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ అంటే చూడండి పాలిటీ ఓకేనా, తర్వాత పాలిటీ 3 వీక్స్ అనేది పాలిటీకి డీటెయిల్గా స్టడీ. అక్కడ సిలబస్ వారీగా అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ దాకా ఒకటి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత స్టేట్ కానీ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కానీ అలా డివైడ్ చేసుకుంటాము. తర్వాత ఏంటంటే ఇక్కడ వీక్ 12లో ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత ఏంటంటే బైలాటరల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ అవన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట. తర్వాత ఏంటంటే 13th వీక్లో ఏంటంటే సో మీకు గవర్నెన్స్ అనేది ఉంటుంది. సో అంటే ఏంటంటే మనకి దీనికి తగినటువంటి విధంగా షెడ్యూలింగ్ అనేది ఉంటుంది. అంటే మైక్రో షెడ్యూలింగ్ అంటే వీక్ 9లో ఉంటున్నప్పుడు దానికి తగినటువంటి ఫస్ట్ డే ఏంటి, సెకండ్ డే ఏంటి, థర్డ్ డే ఏంటి అప్పుడు ఆన్ ద స్పాట్ అంటే ఆ వీక్ ముందు మీకు తెలపడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ యూ విల్ బీ హ్యావింగ్ ఇన్ ద వీక్ ఓకేనా. సో వీక్ 13 దాకా తర్వాత మళ్ళీ ఓకేనా వీక్ 14 వచ్చినప్పుడు మళ్ళీ మనం ఏంటంటే ఎస్ఏ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎస్ఏ పైన అనేది మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. సో దానికి తగినటువంటి అప్రోచ్ అనేది మనకు ఉంటుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వచ్చామంటే వీక్ 15 నుంచి స్టార్ట్ అవుతాం ఓకేనా, 15 16 17 18 and 19. సో 15 16 17 18 19 ఏంటంటే 15 ఎకనామీ ఓకేనా, ఎకనామీ అండ్ డెవలప్మెంట్ అండ్ తర్వాత ఓకే 2 days చాలా ఎకనామీకి. తర్వాత ఏంటంటే 2 weeks ఓకేనా, 2 weeks. సో చూడండి ఇదంతా కూడా ఒక రోజులు కాదు, వీక్స్ అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్. సో వీక్ 18లో ఎన్విరాన్మెంట్ దానికి సంబంధితమైన టాపిక్స్ అంతా కూడా కవర్ చేయాలి. 17లో 15 16
ఎన్విరాన్మెంట్ 17th వీక్ వేసుకుందాము. తర్వాత ఏంటంటే 18th వీక్లో, ఓకేనా, 18th వీక్లో మనం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వేసుకుంటాం, ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ. 19th వీక్లో ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని మనం వీక్ 19లో జిఎస్ పేపర్ 3లో, ఓకేనా. సో ఇదంతా కూడా జిఎస్ పేపర్ 3. మళ్ళీ సో ఓకేనా, వీక్ 20 విషయానికి వచ్చేగలిగి మనం వీక్ 20లో ఏంటంటే ఎస్ఏ అనేది కవర్ చేస్తాం అన్నమాట. ఎస్ఏ కవర్ చేసిన తర్వాత నెక్స్ట్, ఓకేనా, నెక్స్ట్ వస్తున్న వీక్ 21, 22, 23, 24 ఈ 4 వీక్స్లో మనం తీసుకున్నామంటే పక్కా ప్లాన్డ్గా ఉంటూ ఏంటంటేనన్నా మనం థియరీ, ఓకేనా, థియరీ అనేది కవర్ చేస్తాము. ఎక్కడ కూడా ఎథిక్స్ సంబంధితమైన థియరీస్, తర్వాత కేస్ స్టడీస్ అనేది చాలా చాలా అద్భుతమైన ఒక పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ అనమాట. సో వాటిని కవర్ చేస్తాం. తర్వాత ఏంటంటేనన్నా మనకి వీక్ 24 అనేది ఉంటుంది. సో ఫైనల్ వీక్లో ఏంటంటే ఎస్ఏ అనేది కవర్ చేస్తాం. సో ఈ విధంగా ఏంటంటే 24 వీక్స్కి మన ప్లాన్ షెడ్యూల్, ఓకేనా. ఈ 24th వీక్ మీరు కంప్లీట్ చేసుకునేసరికి అంటే మీకు డిసెంబర్ అనేది వచ్చేస్తుంది. సో ప్రతి దానికి కూడా మనం ఈ విధంగా ప్లాన్ వేసి షెడ్యూల్ వేసి సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. సార్ ఎందుకు సార్ జాయిన్ అవ్వాలి అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే సమాధానం. ఎప్పుడైతే మీకు సిలబస్ను అనుసరించి మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, అండర్స్టాండింగ్ ఇస్తాము, అనాలిసిస్ ఇస్తాము, ఒక అవగాహన ఇస్తాము, మీరు కూడా ఆ సిలబస్ కవర్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతుంటారు. అంటే సీరియస్నెస్ ఉండాలి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా యూపీఎస్సీ అనేది ఈజీ కాదు, ఆచామాషి విషయం కాదు. కానీ మీరు సక్సెస్ అవ్వాలంటే మీలో సీరియస్నెస్ అనేది చాలా ఎక్కువగా అనేది ఉండాలి. ఆ సీరియస్నెస్తో మీరు తగినటువంటి సిలబస్ కవర్ చేశారు అంటే మీరు ఈజీగా 3 వారాల్లో పాలిటీ కంప్లీట్ చేయొచ్చు అంటే చేయాలి. దానికి తగినటువంటి ప్రిపరేషన్ చేయాలి. దానికి తగినటువంటి సిలబస్ కూడా మేము ఇస్తుంటాం కాబట్టి దాన్ని అనుసరించి మీరు కంప్లీట్ చేశారంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా క్వాలిటేటివ్గా, ఓకేనా. సో అంటే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు హిస్టరీ కవర్ చేయడం, జాగ్రఫీ కవర్ చేయడం, పాలిటీ కవర్ చేయడం, తర్వాత ఇక్కడ ఎకనామీ కవర్ చేయడం, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్ ఇవన్నీ కవర్ చేస్తూ మీకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఇండైరెక్ట్గా ప్రిలిమ్స్ కావాల్సిన సిలబస్ కూడా ఇక్కడే మీరు కవర్ చేయడం అనేది అయిపోతుంది అనమాట. సో అందులో ఏంటంటే ఇది ఒక కాంప్రహెన్సివ్ గైడెన్స్గా అనేది మీకు ఉంటుంది, ఒక ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో ఇది మన యొక్క ప్లాన్. ఎందుకంటే ఈ యొక్క కోర్స్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ క్లియర్ అయ్యే విధంగా మనము ప్రొవైడ్ చేస్తాం. తరువాత సో మనము క్వశ్చన్ అనాలిసిస్ ఎలా చేస్తాము, క్వశ్చన్ అప్రోచ్ ఎలా ఉంటుందని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైలీ వచ్చేసి మీకు ఒక క్వశ్చన్ అనేది ఏంటంటే క్వశ్చన్ అప్రోచ్ ఎలా చేయాలి, క్వశ్చన్ అండర్స్టాండ్ ఎలా చేసుకోవాలి. సో అప్రోచ్ ఏంటి, తర్వాత అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి, క్వశ్చన్ అర్థం చేసుకుంటే తప్ప మనం అటెండ్ చేయలేం, అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత క్రియేటివ్ స్కిల్స్, చాలామందికి ఏంటంటే క్రియేటివ్ స్కిల్స్ అనేది చాలా ల్యాకింగ్. సో అలాంటి క్రియేటివ్ స్కిల్స్ కూడా ఎక్స్ట్రాగా అనేది ఇందులో అందిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తారు మెయిన్స్, ప్రతి ఒక్కరు కంటెంట్ క్వశ్చన్ ఆన్సర్ వెళ్తారు. కానీ క్రియేటివ్ స్కిల్స్ ఉన్న వారికి మాత్రమే ఎక్స్ట్రా మార్క్స్ అనేది పడుతుంది. వారికి ఏంటంటే సర్వీస్ అనేది ఒక మంచి సర్వీస్ అనేది వస్తుంది. సో దానికి తగినటువంటి విధంగా క్రియేటివ్ స్కిల్స్, తర్వాత ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది టైం మేనేజ్మెంట్, ఓకేనా. టైం మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో అవన్నీ కూడా ఏంటంటే మనం ఇందులో అనేది కవర్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే మనం ఎలా, ఓకేనా, ఒక క్వశ్చన్ ఎలా ఉంటుంది, దానికి ఆన్సర్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇవ్వబోయేదంటే మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే మన కోర్స్ ఎలా ఉంటుంది, ఓకేనా. మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటే మన యొక్క కోర్స్ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక నమూనా లాగా మీకు అర్థమవుతుంది. స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి ఏంటంటే ఎప్పుడైనా కానీ యూపీఎస్సీ మెయిన్స్లో ఒక కరెక్షన్ చేస్తుంటారు కదా ఎగ్జామినర్ చేతిలో ఉండేది మోడల్ ఆన్సర్ మాత్రమే. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, మోడల్ ఆన్సర్ అంటే విత్ కీవర్డ్స్. అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక ఎగ్జామినర్ ఏం చూస్తారు అంటే వారి దగ్గర ఉన్న కీవర్డ్స్కి తగినటువంటి విధంగా మీరు రాశారా లేదా. తరువాత అప్రోచ్ విషయాన్ని తీసుకున్నా అంటే టు ద కోర్ అంటారు. టు ద కోర్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని సూటిగా చెప్పాలి. అంటే టు ద కోర్ ఆఫ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్లో ఏం అడిగారో దానికి తగినటువంటి సమాధానం, రెలవెంట్ ఎగ్జాంపుల్స్, దానికి సంబంధితమైన ఎగ్జాంపుల్స్, ఇవి మాత్రం ఇస్తేనే మీకు వాల్యూ అడిషన్ ఉంటుంది. సో దానికి ఉదాహరణగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలాగే అప్రోచ్ అవుతాం మెయిన్స్. సో ఇవి క్లాసెస్ వింటేనే చాలు, వాటిని అర్థం చేసుకుంటే చాలు, ఫాలో అయితే చాలు, మీరు ఎగ్జామ్ని ఈజీగా అనేది క్లియర్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్కి మోడల్ ఆన్సర్ అనేది మీకు ఇస్తాను. కీవర్డ్స్తో హింట్ వర్డ్స్తో మీకు మోడల్ ఆన్సర్ని ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఫ్రేమ్ ద క్వశ్చన్. ఒక జనరల్గా మనము అందరికీ ఉండేలా ఒక కామన్ క్వశ్చన్ అని ఇస్తాను, ఓకేనా. క్రిటికలీ అనలైజ్ అంటే ఏంటి, ఆ క్వశ్చన్ని మనము
చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అనలైజ్ చేయాలి. ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అందరికీ కామన్గా వచ్చే క్వశ్చన్, అందరికీ కామన్గా తెలిసే క్వశ్చన్ ఏంటంటే గ్లోబలైజేషన్. ఓకేనా, గ్లోబలైజేషన్ ఏదైతే ఉంటుందో ఓకేనా, క్రిటికలీ అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ డెవలపింగ్ కంట్రీ. ఇక్కడ గ్లోబలైజేషన్ గురించి అడగట్లా, గ్లోబలైజేషన్ ఆన్ డెవలపింగ్ కంట్రీ. సో ఇక్కడ మన యొక్క ఐడియా ఎక్కడికి వెళ్ళాలి, డెవలపింగ్ కంట్రీస్లో ఉండాలి. డస్ ఇట్ లీడ్ టు, సో ఇంకా క్వశ్చన్ అయిపోలేదు, ఎప్పుడు కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ కంబైన్డ్గానే ఆన్సర్ ఉంటుంది. ఆ విధంగా తీసుకున్నామంటే డస్ ఇట్ లీడ్ టు ఎకనామిక్ గ్రోత్, డస్ ఇట్ లీడ్ టు ఎకనామిక్ గ్రోత్. సో ఇక్కడ దేని గురించి అడుగుతున్నారు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఓకేనా, ఆర్ డస్ ఇట్, ఓకేనా, ఆర్ డస్ ఇట్ ఎగ్జాబరేట్, ఓకేనా, డస్ ఇట్ ఎగ్జాబరేట్, ఓకేనా, ఎగ్జాబరేట్, ఓకేనా, సారీ ఎగ్జాజర్బేట్, ఓకేనా, ఎగ్జాజర్బేట్, ఓకేనా. సో కొన్ని టెక్నికల్ టర్మ్స్ అనేది కూడా మనకి యూనిక్ టర్మ్స్ అని ఉంటుంది. ఇన్ఈక్వాలిటీ అంటే ఇన్ఈక్వాలిటీని పెంపొందిస్తుందా అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ దాకా చెప్పిందంతా కూడా పాజిటివ్. ఓకేనా, ఇక్కడ చెబుతున్నది ఏంటి, ఇన్ఈక్వాలిటీ అండ్ హిండర్ లోకల్ ఇండస్ట్రీస్. ఇదేంటి నెగటివ్ అనమాట. అంటే ఒకే క్వశ్చన్లో మనకి పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అని అడగరు ఎప్పుడు కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రోస్ అండ్ కాన్స్ అని అడిగే క్వశ్చన్లు అన్నీ కూడా అయిపోయినాయి ఒకప్పుడు కాలం. ఇప్పుడంతా కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్స్, లార్జ్ క్వశ్చన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. డిస్కస్ విత్ రిలవెంట్ ఎగ్జాంపుల్, ఓకేనా, డిస్కస్ విత్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్ చాలా భయంకరంగా పెద్దదిగా ఉన్నట్టుంటుంది, కానీ ఈ క్వశ్చన్ని అర్థం చేసుకుంటే మన అవుట్పుట్ అనేది అయిపోయినట్టు. సో ఇక్కడ ఏం అడిగారు చూడండి, గ్లోబలైజేషన్ ఆన్ డెవలపింగ్ కంట్రీస్, అది ఎకనామిక్ గ్రోత్ ఇస్తుందా, సోషల్ డెవలప్మెంట్ ఇస్తుందా అంటే మనం చెప్పాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, గ్లోబలైజేషన్ అనేది డెవలపింగ్ కంట్రీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆ ప్రభావం అనేది ఎకనామిక్ గ్రోత్కి చూపిస్తుందా, సోషల్ డెవలప్మెంట్కి చూపిస్తుందా అని అడుగుతున్నారు. అంటే ఈ రెండు కూడా ప్రోస్గా చెప్పచ్చు, పాజిటివ్స్గా చెప్పచ్చు. మరి నెగటివ్స్గా వచ్చినప్పుడు అంటే అదే గ్లోబలైజేషన్ డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఈక్వాలిటీని ఇస్తుందా, అలాగే మనకి ఏంటంటే లోకల్ ఇండస్ట్రీ యొక్క డెవలప్మెంట్ని ఆపేస్తుందా అనేది. అలాగే మరి ఏమడిగారు, రిలవెంట్ ఎగ్జాంపుల్, దానికి తగినటువంటి ఉదాహరణలతో పాటు రాయమన్నారు. సో ఇక్కడ మన ఆన్సర్లో ఏంటంటే ఇది ఒకవేళ 10 మార్కుల క్వశ్చన్ అనుకుందాం. సో వాళ్ళు జనరల్గానే వెయిటేజ్ ఇచ్చేటప్పుడు ఆ 10 మార్కుల క్వశ్చన్కి ఏంటంటే మనము ఈ అన్ని ఆస్పెక్ట్స్ని టచ్ చేసేలాగా ఒక 5 మార్కులు జనరల్గా వేస్తారు. 5 మార్క్స్ వేసేటప్పుడు మనకి ఎప్పుడూ కూడా చూడండి ఇంపాక్ట్ అనేదాన్ని, ఓకేనా, క్రిటికలీ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ డెవలపింగ్ కంట్రీస్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఒక మార్క్ ఉంటుంది. ఓకేనా, తర్వాత ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ డెవలప్మెంట్ పాజిటివ్ ఆస్పెక్ట్ అడిగారు కదా. సో మీరు ఎకనామిక్ గ్రోత్ అనే కాన్సెప్ట్ మీద రాశారంటే ఒక మార్క్ ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్ మీద రాసేటప్పుడు ఒక మార్క్ ఉంటుంది, తర్వాత ఇన్ఈక్వాలిటీ అండ్ హిండర్ అనేది ఒక మార్క్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే లోకల్ ఇండస్ట్రీస్ పైన రాసేటప్పుడు ఒక మార్క్ ఉంటుంది. ఈ అన్నిట్లో కూడా ఓకేనా ఓవరాల్గా ఏంటంటే ఎగ్జాంపుల్స్ కంబైన్డ్గా ఉంటుంది. వీటిలో మీరు ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేయకపోతే ఖచ్చితంగా ఒక మార్క్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఆ ఒక మార్క్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడి నుంచి ఏంటంటే మీ క్రియేటివ్ స్కిల్స్ కానీ ఎబిలిటీస్ కానీ వాటిని బట్టి ఆన్సర్ అనేది మారుతుంది. సో ఇప్పుడు కోర్ అటెంప్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మన క్వశ్చన్ అర్థమైందంటే ఆ క్వశ్చన్లో ఉంటున్న ఎలిమెంట్స్కి తగినటువంటి విధంగానే రాయాలి. సో ఇప్పుడు మన వాళ్ళంతా ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోయి గ్లోబలైజేషన్ అనేసి రాస్తూనే ఉంటారనమాట. కానీ ఇక్కడ మిమ్మల్ని గ్లోబలైజేషన్ గురించి రాయమల్లా, గ్లోబలైజేషన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్రో తీసుకుంటున్నప్పుడు ఇంట్రోలో ఏంటి అసలు గ్లోబలైజేషన్ అంటే ఏంటో ఇక్కడ వర్ణించాలి. ఓకేనా, గ్లోబలైజేషన్. సో చాలామందికి గ్లోబలైజేషన్ అంటే ఏంటి నేను హింట్ వర్డ్తో చెప్తాను. గ్లోబలైజేషన్ అంటే ఇంటర్ కనెక్టెడ్నెస్, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటిగా కనెక్టెడ్గా ఓకేనా వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్లో ఇంటర్ కనెక్టెడ్నెస్తో ఉండడాన్ని, అలాగే ఎకనామీస్ ఓకేనా ఆర్థిక వ్యవస్థలు కానీ ఓకేనా ఎకనామీస్ కానీ సమాజ వ్యవస్థలు కానీ సొసైటీస్ కానీ ఓకేనా. సో అవన్నీ కూడా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అంటే అన్నీ ఒకటిగా ఉండడం ఓకేనా, ఇంటిగ్రేటెడ్గా ఉండడం. సో ఇదే మనం ఏమంటామంటే గ్లోబలైజేషన్ అంటాం. సో అలాగే ఏంటంటే ఈ యొక్క ప్రభావం ఓకేనా. సో గ్లోబలైజేషన్ అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ప్రభావాలు ఉంటాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా మనకి బూస్ట్ ఆన్ అవుతుంది అనేది ఒక ఫస్ట్ స్టేట్మెంట్లో ఏంటంటే మనకి ఇంట్రొడక్షన్లోనే వాట్ ఈజ్ గ్లోబలైజేషన్ అంటారు.
వాళ్ళు ఇంపాక్ట్ అడిగారు, ఆ ఇంపాక్ట్ అనేది డస్ ఇట్ లీడ్ టు అని అడిగేశారు కాబట్టి ఈ కాన్సెప్ట్స్కే మనం డైరెక్ట్గానే వచ్చేస్తాం. సో అంటే మనకి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో పాజిటివ్ ఇంపాక్ట్స్ వచ్చినప్పుడు ఎకనామిక్ గ్రోత్. నేను చాలా సింపుల్ ఆన్సర్ ఇస్తున్నాను, మోడల్ ఆన్సర్గా మీకు చాలా సింపుల్ ఆన్సర్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ మీద గ్లోబలైజేషన్ ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ట్రేడ్ పెరుగుతుందా, వ్యాపారం పెరుగుతుందా లేదా, మార్కెట్ పెరుగుతుందా లేదా, అంటే మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా మార్కెట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒక దేశము అదే దేశంతో వ్యాపారం చేస్తున్నప్పుడు అంత పెద్ద మార్కెట్ ఉంటుంది, ప్రపంచ దేశాలతో వ్యాపారం చేస్తున్నప్పుడు అతి పెద్ద మార్కెట్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. తర్వాత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఓకేనా, అంటే బయట దేశాల నుంచి మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి వస్తారు కదా. ప్లస్ క్యాపిటల్ ఫ్లో అంటే క్యాపిటల్ అనేది ఇన్వర్డ్ ఫ్లో, అవుట్వర్డ్ ఫ్లో రెండు ఉంటుంది. కానీ ఇన్వర్డ్ ఫ్లో అన్నప్పుడు మన దేశం వైపు పెట్టుబడిదారులు ఎక్కువ మందిగా వస్తారు. దీనివల్ల ఏంటి, మన జీడిపి పెరుగుతుంది, ఎక్కువ మంది మన దేశంలో వచ్చి పెట్టుబడి పెడుతున్నారు, లాభం పెరుగుతుందంటే మన యొక్క జీడిపి అంటే మన యొక్క ఆదాయం, ఓకేనా, పెరుగుతుంది. తర్వాత నేషనల్ ఇన్కమ్, దేశం యొక్క ఆదాయం కూడా మనకి పెరుగుతుందన్నమాట. సో ఆర్థిక వ్యవస్థ మెరుగవుతున్నప్పుడు ప్రజల యొక్క జీవన స్థాయి కూడా పెరుగుతుంది. జీవన స్థాయి పెరుగుతుందంటే ఏమని, లివింగ్ స్టాండర్డ్స్, ఓకేనా, మన జీవన స్థాయి అంటే లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెరుగుతుందన్నమాట. తర్వాత ఏంటంటేనన్నా మనకి పవర్టీ ఉంటుందా, లేదు, అంటే ఆటోమేటిక్గా పవర్టీ అనేది రెడ్యూస్ అనేది అవుతుంది. సో అంటే ఎకనామికల్గా ఎలాంటి ప్రభావం ఉంటుందన్నప్పుడు నేను హింట్ పాయింట్స్ ఇక నుంచి నేను చెబుతున్న క్లాసెస్ అంతా కూడా ఇదే విధంగా ఫ్లో చార్ట్స్ ఇలాంటి పద్ధతిలోనే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్కువ అంటే దిస్ ఇస్ అంటే ఎకనామిక్ గ్రోత్ ఇస్ ఎ ఫ్యాక్టర్ వేర్ ద ట్రేడ్ మార్కెట్ అలా అంతా చెప్పండి అన్న. వీ గోనా గో టు ద కోర్, అంటే ఎప్పుడు కూడా హింట్ వర్డ్స్ మీకు ఉన్నాయంటే ఎగ్జామినర్ ఏం చూస్తాడు అనేది ఇక్కడ మీకు చెప్తానన్నమాట. ప్రతి ఒక్కటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను ఆర్థికంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది చెప్పాను. తరువాత సామాజికంగా అంటే సోషల్, అంటే సమాజం పట్ల సోషల్గా మనం చూసుకుంటున్నప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎలాంటి ప్రభావం ఉంటుందని మనం తెలుసుకున్నాం. సమాజంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా ఎలాంటి మెరుగైన అవకాశాలు దొరుకుతాయి అంటే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా. అంటే ఇప్పుడు చూడండి, మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫారిన్లో జాబ్స్ వస్తున్నాయి, ఫారిన్ కంపెనీలు వస్తున్నాయి, అందరూ ఇప్పుడు వర్క్ చేసిన కార్పొరేట్ అంతా కూడా ఇప్పుడు ఫారిన్ ఉంది, అంటే ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ వస్తుంది. జాబ్ క్రియేషన్, సో కొత్త తరహాలో జాబ్స్ అన్నీ కూడా చాలా వరకు సృష్టిస్తూ ఉంటారు. సో అందువల్ల జాబ్స్ అనేది ఎక్కువగా అనేది అవైలబుల్లో ఉంటుంది. తరువాత ఏంటంటే సమాజంలో ఏంటంటే నూతనమైన టెక్నాలజీస్, అంటే ఇప్పుడు వస్తున్న న్యూ టెక్నాలజీస్ అంతా కూడా గ్లోబలైజేషన్ వల్ల మనకు ఏదో ఒకటి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడో అమెరికాలో కనుగొన్న, జపాన్లో కనుగొన్న మన ఇండియాకు వస్తుందా లేదా. అలాగే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే బ్రహ్మోస్ మిసైల్ ఇలాంటి మిసైల్స్ ఇవన్నీ మనం తయారీ చేస్తున్నారు అంటే ప్రపంచ దేశాలు వారి దగ్గర నుంచి టెక్నాలజీని మనం తీసుకుంటూ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మనం బిల్డ్ చేస్తున్నామా లేదా అనేది. తర్వాత ఏంటంటేనన్నా మనకి ఓకేనా ప్రజలకి ఏంటంటేనన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా సమాజంలో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అద్భుతంగానే డెవలప్ అవుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. తర్వాత మెట్రో అనేది ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ మెట్రో అనేది ప్రతి ఒక్క మాటకి ఉదాహరణ చెప్తున్నాను, మీరు చూస్తూ ఉండండి. మెట్రో అనేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జికా అంటే ఏంటంటే జపాన్ కంపెనీ పెట్టుబడి పెడుతున్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటన్నిటిలో కూడా ఏంటంటే పబ్లిక్ సర్వీసెస్ అనేది ఇంకా ప్రాపర్గా అనేది అందించే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఇండియా, డిజిటల్ వరల్డ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్సెప్ట్సే, కానీ మన ఇండియాలోకి వచ్చిన తర్వాత మనం ఇండియాలో అనేది తీసుకొస్తున్నాం. తర్వాత ఆరోగ్య శాఖ తీసుకున్నాం, అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది హెల్త్ కేర్. మీరు కోవిడ్ వ్యాక్సిన్ అంటున్నా కానీ ఇండియాలో తయారీ చేసినా కానీ దాన్ని కనుగొన్నది ఎవరు, ఓకేనా. సో చాలా వరకు ఏంటంటే ఫారిన్ కంపెనీస్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా R&D చేసి కనుక్కున్న దాన్ని ఇండియాలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తున్నాం కదా. ఇండియాలో కనుగొన్న ఉన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ లేకుండా పని కాదు. సో అలాగే ఎడ్యుకేషన్, చాలామంది ఇప్పుడు ఫారిన్లో పోయి చదువుకుంటున్నారు, ఫారిన్ వాళ్ళు ఇండియాలో చదువుకుంటున్నారు. అంటే ఏంటి ఈ గ్లోబలైజేషన్లో సామాజికంగా ఏంటంటే మనం మెరుగైన అవకాశాలను అన్ని రంగాల్లో చూసే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సరే, అంటే ఇప్పుడు మనం ఏం చూడాలి అంటే ఎలా మనకి ఆర్థికంగాను అలాగే సామాజికంగాను మెరుగైన అవకాశం వస్తుంది అనేది మనం తెలుసుకున్నప్పుడు ఉదాహరణ, ఎకనామీ పరంగా ఉదాహరణ తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద ఉదాహరణలు వద్దు, చిన్నగా మనం డీటెయిల్గా నీట్గా ఇస్తే కూడా చాలు. ఎందుకంటే అక్కడ ఎగ్జాంపుల్ అనేది ఒక పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఓకేనా. చైనా తీసుకున్నాం అంటే ఒకప్పుడు ఏంటంటే చాలా వరకు వెనకబడిన దేశం, కానీ ఇప్పుడు చైనా యొక్క ర్యాపిడ్ గ్రోత్, ఓకేనా, ర్యాపిడ్ గ్రోత్ ఎకనామిక్ ఎదుగుదల, ఓకేనా. సో ర్యాపిడ్ గ్రోత్ అనేది ఏం చేసిందంటే పవర్టీ అనేది ఎలిమినేట్ చేసింది, ఓకేనా. పవర్టీ రిడక్షన్కి అనేది హెల్ప్ చేసింది అనమాట. సో ఈవెన్ మనం తీసుకున్న చాలా వరకు డెవలప్డ్ నేషన్స్ యొక్క ఎకనామీ అంతా కూడా గ్లోబలైజేషన్ మీద ఆధారపడే ఉంటుంది. సో ఒకప్పుడు డెవలపింగ్ కంట్రీగా ఉంటున్న చైనా అనేది ఈరోజు డెవలప్డ్గా మారడానికి కారణం ఏంటి, ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్. దానికి కారణం వచ్చేసి
పవర్టీ రిడక్షన్ అంతా కూడా అంటే గ్లోబలైజ్డ్ పొటెన్షియల్. అంటే ఒక చైనాలో ఉత్పత్తి చేసిన ఒక ప్రోడక్ట్ ప్రపంచవ్యాప్తంగా వారు అమ్మగలిగారు కాబట్టి వారికి లాభం అనేది వచ్చింది, వారు ఏంటంటే డెవలప్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో అంటే ఏంటి ఇక్కడ, సో ఈవెన్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో మీరు చూసుకున్నట్టే జపాన్ అనేది వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీ. ఈరోజు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న గ్లోబలైజ్డ్ వరల్డ్ యొక్క అవకాశాలను ఉపయోగించుకుంటూ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీగా అనేది చెలరేగుతున్నారు. అదేవిధంగా మనం సామాజికంగా తీసుకుంటున్నప్పుడు ఇండియాని మనం తీసుకోవచ్చు. ఇండియా అనేది గ్లోబలైజేషన్ 1991లో మనకు చేసిన ఓకేనా. సో ఎల్పిజి రిఫార్మ్స్తో పాటుగా గ్లోబలైజేషన్ రిఫార్మ్స్తో పాటుగా ఈరోజు మన ఇండియా అనేది గ్లోబల్ ఐటీ హబ్గా మారింది. ఎలా మారింది ఏంటి, ఈ గ్లోబలైజేషన్ లేకుండా మన ఇండియా ఐటీ హబ్గా మారే అవకాశం ఉందా? లేదు. అలాగే మన ఇండియన్ మిడిల్ క్లాస్ అనేది చాలా వరకు ఇప్పుడు పవర్టీలో ఉన్న వాళ్ళకన్నా కానీ మిడిల్ క్లాస్ అనేది చాలామంది ఎక్స్పాండ్ అనేది అయ్యారు. సో అంటే మిడిల్ క్లాస్కి ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం, ఎందుకని జాబ్ ఆపర్చునిటీస్, మంచి అవకాశాలు ఇవన్నీ ఉండడం వల్లనే కదా. సో అంటే గ్లోబలైజేషన్ వల్లనే చాలామంది మనకి మిడిల్ క్లాస్లోకి పుష్ చేయడానికి కూడా ఛాన్స్ అనేది దొరికిందనమాట. లేదంటే ఇంకా మరింత పేదరికంలో మనం సఫర్ అయ్యాం. 1960స్లో మనం ఏంటంటే ఫుడ్కి కూడా లేకుండా, గ్రీన్ రెవల్యూషన్ లాంటివి లేకుండా కూడా మనం సఫర్ అయ్యాం. అంటే వెనకబడి ఉంటున్న స్థాయిలో కూడా ఈవెన్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏంటి, యూఎస్ నుంచి మనం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసాం. అంటే ఆ అగ్రికల్చర్ అనేది సామాజిక భద్రత కదా, ఆహార భద్రత కదా, ఫుడ్ సెక్యూరిటీ అనేది మనం అష్యూర్ చేయగలిగాం. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు, సో వన్ థింగ్ క్రూషియల్ అనమాట. అంటే మన సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మనం బెటర్గా ఉండడానికి ఒక రకంగా అనేది గ్లోబలైజేషన్ అనేది ఒక మంచి వెన్నెముకగా అనేది నిలబడింది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడింది నేను, నెగటివ్స్ గురించి మాట్లాడాలి. నెగటివ్స్ అంటే ఏంటంటే ఈ యొక్క గ్లోబలైజేషన్ అనేది ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, ప్రజల్లో సమానత్వం లేకుండా చేయడం. ఓకేనా. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనం తీసుకున్నామంటే ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ మెల్లమెల్లగా కోల్పోవడం అనేది జరుగుతుంది. అది ఎలా సార్ అన్నప్పుడు మనం రాసుకోవాలి ఏంటంటేనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అందరికీ సమానమైన డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం. ఏమవి బెనిఫిట్స్, ఓకేనా, మనకి ఆర్థిక బెనిఫిట్స్ కానీ ఏవైనా కానీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాకపోవడం. వెల్త్ అంటే ఏంటినన్నా, సో రిచ్ విల్ బి రిచర్, పువర్ విల్ బి పువర్. డబ్బున్నవాడుగానే మిగిలిపోతూ ఉంటాడు, కాకపోతే పేదవాడుగానే మిగిలిపోతూ ఉంటాడు. అంటే సో ఇక్కడ ఎకనామీ అనేది అంటే పేదవానికి ఒకలా, ఆర్థికంగా స్థిరపడిన వారికి ఒకలా. ఎందుకంటే గ్లోబలైజ్డ్ వరల్డ్లో అంటే క్యాపిటలిస్ట్ ఎకనామీ ఏం చేస్తుందంటే ఈక్వాలిటీ అనేది చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది. తరువాత తీసుకుంటున్నారు అంటే ఇన్ఈక్వాలిటీతో వచ్చిన సమస్య అంటే ఎడ్యుకేషన్. డబ్బున్నతను ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పొందొచ్చు, లేని వారు పొందలేరు. ఈ గ్లోబలైజేషన్లో ఎంతదా అవకాశాలు ఉన్నా అవకాశాలు ఎవరు పొందగలరు? సో అందరికీ సమానంగా అవకాశం రాగలదా అంటే లేదు అనేది మనం వాస్తవంగా అనేది క్లియర్గా అనేది చెప్పచ్చు అన్నమాట. సో ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యపరంగా కానీ బాగా డబ్బు అన్ని గ్లోబలైజ్డ్ వరల్డ్లో అన్ని అవకాశాలు ఉన్నా, మోడర్న్ టెక్నాలజీ ఉన్నా ఎవరికి అది దొరుకుతుంది? సామాన్యునికి దొరుకుతుందా అంటే లేదనేది మన సమాధానం. అంటే ఇతర సర్వీసెస్ ఏవైనా సరే సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యిందా అంటే లేదు అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. తరువాత సమాజంలో ఏంటంటే సోషల్ అంట్రెస్ట్. ఇలా ఉంటున్న గ్లోబలైజేషన్లో ఏంటంటే సోషల్ అంట్రెస్ట్, సమాజంలో ఏంటి ఎన్నో ఇబ్బందులు ఇక్కడ చూస్తున్నారు. చాలా వరకు మైగ్రెంట్ క్రైసిస్, దీనికి ఉదాహరణ ఏంటి, మైగ్రెంట్ క్రైసిస్ కానీ రెఫ్యూజీ క్రైసిస్ కానీ ఇవన్నీ ఏంటి గ్లోబలైజ్డ్ వరల్డ్లో బార్డర్స్ ఓపెన్ అయ్యి చాలా వరకు మనము మూవ్ ఆన్ అవ్వగలిగినా సరే ఇక్కడ ఏంటంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి కూడా దారితీస్తుంది. ఓకేనా. పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి కూడా చాలా వరకు దారితీస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఇన్స్టెబిలిటీకి కారణం ఒకటేనన్నా ఒక దేశం ఇంకొక దేశం యొక్క అఫేర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా సమాజంలో ఇన్ఈక్వాలిటీని తేవడం అనేది జరుగుతుంది. తర్వాత తీసుకుంటున్నారు అంటే లోకల్ ఇండస్ట్రీ. సో లోకల్ ఇండస్ట్రీ పరంగా తీసుకుందాం. లోకల్ ఇండస్ట్రీస్ పరంగా తీసుకుంటున్నారు అంటే ఎలాంటి ప్రభావం అనేది ఉంటుంది? లోకల్ ఇండస్ట్రీస్ పరంగా ఏంటంటే సో కాంపిటీషన్. సో ఫారిన్ నుంచి అద్భుతమైన కంపెనీస్ ఇవన్నీ కూడా కాంపిటీషన్లోకి దిగినప్పుడు ఎవరితో? ఫారిన్ కంపెనీస్లో వాళ్ళకి ఆదాయం ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ. మనదంతా కూడా చిన్న తరహా కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద జైంట్స్ వచ్చిన తర్వాత లాస్ అయిన వాళ్ళు ఎవరు? మనం స్ట్రీట్లో బేరం ఆడి తీసుకున్న, బార్గెయిన్ చేసిన చిన్న వ్యాపారాలు అన్నమాట. అవే కదా డొమెస్టిక్ అండ్ లోకల్ ఇండస్ట్రీ. అలాగే మన లోకల్
ప్రోడక్ట్స్కి అయిన వాల్యూ అనేది పడిపోతుంది. తరువాత ఏంటంటే మనము దేని మీద ఆధారపడుతున్నాం, లోకల్ ఇండస్ట్రీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఆధారపడుతున్నంత వరకు ఏంటంటే మనం పక్క వాళ్ళ మీద నిలబడుతుంటే కదా, అంటే మన కాళ్ళ మీద మనం నిలబడకుండా పక్క వాడిని సపోర్ట్ తీసుకొని నిలబడిన ఎంతకాలం కూడా మనం నిలబడలేం. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కానీ అలాగే టెక్నాలజీ కానీ మనం డెవలప్ చేయకుండా పక్క దేశాల మీద ఆధారపడుతూ ఉన్నంత వరకు మన యొక్క లోకల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందంటే కాదు. దీనికి ఉదాహరణ, ఇలాంటి సఫరింగ్కి ఉదాహరణ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఈక్వాలిటీ తీసుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ వచ్చేసి అద్భుతమైన ఎకనామిక్ గ్రోత్ అనేది చూపించారు. ఓకేనా, ఎకనామిక్ గ్రోత్ విషయానికి వచ్చారంటే బ్రెజిల్ అనేది చాలా మంచి గ్రోత్ అనేది చూడొచ్చు. కానీ వాళ్ళ ఇన్కమ్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా, ఇన్కమ్ గ్యాప్ అనేది చాలా వైడ్, అంటే చాలా ఇన్కమ్ గ్యాప్ అనేది అత్యంత ఎక్కువగా అనేది ఉండడం అనేది మనం చూస్తున్నాం అన్నమాట. సరే, లోకల్ ఇండస్ట్రీ పరంగా మనం తీసుకుంటున్నారు అంటే ఎఫ్డిఐ, ఫారిన్ పెట్టుబడి ఇవన్నీ రావడంతో అంటే బంగ్లాదేశ్ దేశం చాలా సఫర్ అయింది. అంటే బంగ్లాదేశ్ విషయానికి తీసుకుందాం. బంగ్లాదేశ్ని మనం స్టడీ చేస్తున్నాము అంటే లోకల్గా ఉంటున్న టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చాలా చాలా ముఖ్యం. ఓకేనా, లోకల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏవైతే ఉన్నాయో ఈ గ్లోబలైజేషన్ వలన చాలా చాలా సఫర్ అయిపోయిందంటే ఈ లేబర్ కండిషన్స్, ఓకేనా, లేబర్ అంతా కూడా చాలా వరకు అంటే ఈ యొక్క వృత్తిని నమ్ముకొని ఉంటున్నారు. సో వారంతా కూడా సఫర్ అయ్యారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, సో ఇక్కడ టు ద కోర్ క్వశ్చన్ అనేది మనకి అయిపోయింది, వాళ్ళు అడిగిన దానికి ఇచ్చేసాం. కాకపోతే కన్క్లూషన్ ఎప్పుడు కూడా ఏంటంటే సొల్యూషన్గా ఉండాలి. కన్క్లూషన్ సొల్యూషన్, వావ్ వాట్ ఏ రైమింగ్. పర్లేదు, మనకేంటి అప్పుడప్పుడు ఫన్నీగానే నేర్చుకోవాలి. సబ్జెక్ట్ అనేది సీరియస్గా నేర్చుకునేంత ఒక నరకం ఏం కాదు నాన్న. సో చాలామంది యూపీఎస్సీ అంటే అంతా ఒర్రని ఫేస్ సీరియస్గా పెట్టుకుని తెగ చదివేస్తూ చాలా వరకు సీరియస్గా మెయింటైన్ చేస్తున్నాడు. లేదు నాన్న, సబ్జెక్ట్ అనేది చాలా ఫన్నీ థింగ్. మనం ఎంత ఫన్నీగా చేసుకుని గుండెకి దగ్గరగా హద్దుకుంటామో అంత అద్భుతంగానే సబ్జెక్ట్ నేర్పిస్తుంది. సరే, కన్క్లూషన్ ఎప్పుడు సొల్యూషన్ అన్నప్పుడు మన గ్లోబలైజేషన్ అనేది ఒక బ్యాలెన్సింగ్గా ఉండాలి. సో అంటే మనం బ్యాలెన్సింగ్ అనేది చేయాలి. బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే పాలసీస్ ద్వారా. సో పాలసీ ద్వారా అంటే ఇంకా చెప్పాలి అంటే మనము పెట్టుబడులు పెడుతున్నామంటే పాలసీ ఎలా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది దేంట్లో ఎక్కువ పెట్టాలి, బిజినెస్ కన్నా కానీ ఎడ్యుకేషన్ పైన. సో పెట్టుబడులు ఎడ్యుకేషన్ పైన అలాగే స్కిల్ పైన పెట్టామంటే ఆటోమేటిక్గా మనకు అవకాశాలు అనేది పరిగెత్తుకుంటూ వస్తాయి. తర్వాత ఏంటంటే పాలసీ ఎలా ఉండాలి, సపోర్ట్ లోకల్ ఇండస్ట్రీ. సో సపోర్ట్ లోకల్ ఇండస్ట్రీ, లోకల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటుందో వాటిని సపోర్ట్ చేస్తున్నటువంటి విధంగానే మనం పెట్టుబడులు అది పెట్టుకుంటూ ఉండాలి. తర్వాత తీసుకుంటున్నారు అంటే లేబర్ రైట్స్. ఓకేనా, సో మనకి ఏంటంటేనన్నా సో సమాజాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ లేబర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అలాంటి చట్టాలను మనం రూపొందించుకుండాలా. సో అప్పుడే ఇలాంటి సమస్యల నుంచి కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకా ముఖ్యంగా తీసుకోవాలంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్, గ్లోబలైజేషన్ అనేది. ఓకేనా, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ విషయానికి వచ్చారంటే గ్లోబలైజేషన్ అనేది ఎలా నెగటివ్ అదే పాజిటివ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఫారిన్ ట్రేడ్ పాలసీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా అంటే కోఆర్డినేషన్తో, ఓకేనా, గ్లోబల్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్తో ఇంకా బెటర్గానే తీసుకురావచ్చు. ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగటివ్ ఉంటుంది. కానీ మనం స్ట్రాటజికల్ పాలసీ, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ వీటన్నిటిని తీసుకొస్తూ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ పద్ధతులను ఫాలో అవుతున్నామంటే ఎప్పటికైనా సరే మనము ఖచ్చితంగా ఏంటంటేనా గ్లోబలైజేషన్లో ఉంటున్న అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు అనేది మనం చూడొచ్చు అన్నమాట. సో ఇలా ఒక క్వశ్చన్కి హింట్ వర్డ్స్లో అద్భుతమైన కంటెంట్. చాలామంది మోడల్ ఆన్సర్ అనేది ఎలా ఉంటుందని అడిగారు. ఇదే మన యొక్క మోడల్ ఆన్సర్. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ ఇంట్రో ఎలా ఉండాలని చెప్తాము, తర్వాత ఏంటంటే ఆ క్వశ్చన్కి అప్రోచ్ ఎలా ఉండాలో చెప్తాము, బాడీ స్ట్రక్చరింగ్, తర్వాత కన్క్లూషన్ అనేది ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి. సో న్యూట్రల్గా 2 పాయింట్లు చెప్పేసి మనం తీసుకురావచ్చు. చాలామందికి తెలిసిన ఒక విషయం ఏంటంటే సార్ ఇవన్నీ చేయడానికి టైం ఉంటుందా, ఖచ్చితంగా టైం ఉండదు. అలాంటప్పుడు ఎలా సార్, అందుకే మనం కోర్స్ లాంచ్ చేసింది. ముందు నుంచే చేసి అలవాటు అయిందనుకోండి, 1 మంత్ మీకు కఠినంగా ఉండొచ్చు. ఆ 1 మంత్లో 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, దాంట్లో 10 మంది అలసిపోయి నా వల్ల కాదని ఆగిపోతూ ఉంటారు. కానీ ఎవరైతే ఆగకుండా పరిగెడుతూ ఉంటారో వారికి ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది బ్రెయిన్లో వస్తుంది. మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తూ అద్భుతంగా అందిస్తూ ఒక క్వాలిటీగా. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు చెప్పాను కదా, ఈ క్వశ్చన్ మోడల్ ఆన్సర్ అర్థమైంది కదా. సో ఇది చదివిన తర్వాత మీకు ఏంటంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అనేది నేను ఇప్పుడు ఇస్తాను అనమాట.
క్వశ్చన్ ఇవ్వగానే స్టూడెంట్స్ అంతా కూడా వెంటనే టైమర్ ఆన్ అయిపోతుంది. టైమర్ ఆన్ అవ్వగానే మీరంతా కూడా ఆన్సర్ అనేది చేస్తారనమాట. సో ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆన్సర్ చేసి 15 మినిట్స్ అవుతుంది. 15 మినిట్స్ అవ్వగానే అది మీరు ఫారంలో అప్లోడ్ చేయాలి ఫోటో రూపంలో. వెంటనే కరెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఓకేనా, కరెక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందు మీకు ఒక చూడండి మోడల్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మోడల్ ఆన్సర్ అనేది ఎక్స్ప్లెనేషన్ కాదు, ఏముంది అనేది కాన్సెప్ట్స్ అనేది మీకు క్విక్గా అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఏంటి, మాకు వస్తుంది మీకు రాదు, అలా కాదు, మీకు రావాలి. అప్పుడు మోడల్ ఆన్సర్ ఇస్తాము, దాన్ని అనుసరించి కరెక్షన్ చేసి మీలో ఉంటున్న ఇంప్రూవ్మెంట్స్ ఏంటి. ఓకేనా, ఇంకొకటి విషయం, మోడల్ ఆన్సరే మీరు రాయాలనేది కాదు. మోడల్ ఆన్సర్ అనేది మోడల్ మాత్రమే. కాకపోతే ఏంటంటే మనము వాటిని ఆదరించుకొని వాటిని కన్సిడర్ చేసుకొని మనం బెటర్గా అనేది రాయాలి. సో అలా రాసిన ఒక ఆన్సర్ని మనం కరెక్ట్ చేస్తాము, ఎవాల్యుయేట్ చేస్తాం. దాంట్లో బెస్ట్ ఆన్సర్ ఏందో కూడా ఆ రోజు మనం తెలుపుతూ ఉంటాం. సో ఇక్కడ మీలో ఒకరికొకరికి ఒక స్పోర్టివ్ స్పిరిట్ వస్తూ, క్వాలిటేటివ్ అప్రోచ్ వస్తూ, ఎలాగైనా సరే క్రాక్ చేయాలి అనే ఒక దృక్పథం వస్తూ మీకైనా ఎక్సలెంట్ సపోర్ట్ అనేది మనం అందిస్తామన్నమాట. మనకి ఇంకా దీనికి సంబంధితమైన ఇతర డౌట్స్ ఉన్నా, సార్ ఈ క్వశ్చన్ ఇంకొకలా రాయొచ్చా సార్, ఇంకొకలా థింక్ చేయొచ్చా సార్, మనం వాల్యూ అడిషన్ చేయొచ్చా సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లోబలైజేషన్ కాబట్టి ఇందులో నేను ఇమేజ్ యాడ్ చేయలేను, కాకపోతే ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీన్ని మనం ఇంకొకలా ఏదైనా కానీ ఉదాహరణ చెప్పడానికి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ చెప్పడానికి టైం లేదనుకోండి, ఒక బొమ్మ వేసి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డెవలపింగ్ కంట్రీస్ అని అన్నప్పుడే మనం బంగ్లాదేశ్, చైనా ఉదాహరణ ఇచ్చినప్పుడు ఒక ఏషియా మ్యాప్ వేసేసి దాన్ని అలా మార్క్ చేసి చెప్పేయచ్చు. ఒక వరల్డ్ మ్యాప్ వేసి ఇదంతా ఉదాహరణగా చెప్పచ్చు. అంటే స్పేస్ యూటిలైజేషన్ కానీ ఆన్సర్ రైటింగ్ మెరుగ్గా కానీ మీరే ఆలోచించండి. ఒక ఆన్సర్లో అద్భుతమైన ఫ్లో చార్ట్ ఉండి, అద్భుతమైన డయాగ్రామ్ ఉండి, అద్భుతమైన కాన్సెప్ట్ ఉంటే ఎందుకండి మీరు సెలెక్ట్ కారు? ఏ స్టూడెంట్ అయినా సరే వాస్తవానికి ఏంటంటే మనకి ఒక మెయిన్స్లో మీరు 100 క్వశ్చన్స్ దాకా రోజు ఒక ఎగ్జామ్ మొత్తం రాశారని 100 క్వశ్చన్స్ దాకా సుమారుగా రాస్తున్నారు అంటే అందులో అన్నిటికీ రాయరు నాన్న. చాలామంది 60 to 70 మాత్రమే వాళ్ళు టు ద కోర్ అనేది ఇస్తారు, మిగతాదంతా ఇవ్వరు. ఆల్రెడీ 100 క్వశ్చన్స్ కూడా కోర్ ఇవ్వగలిగిన వారు సర్వీస్లో ఉండిపోయి ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ సర్వీస్ ఎక్కడానికి రెడీ అయిపోయి ఉంటారు. అంటే ఈ 100కి 100 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ అయిన అప్రోచ్ కావాలంటే పక్కా గైడెన్స్ కావాలి. మీరు చదవకుండా రాసినా కానీ ఈ ఎగ్జామ్ రాయగలరు, కానీ అది 60 to 70% అవుట్పుట్ మాత్రమే ఇవ్వగలరు. అది 100% ఇవ్వడానికి మన ఈ యొక్క ఇనిషియేటివ్ కానీ ఎఫర్ట్స్ కానీ. సో మొత్తానికైతే ఏంటంటేనన్నా ఇంకొకటి ఏంటంటే మీకు షెడ్యూలింగ్ ఇస్తాం కాబట్టి ఈ వారం మీకు ఐవీసీ చదువుకరండి అన్నప్పుడు మీరంతా కూడా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోనే చదువుతారు. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇందులో ఏముంది, ఇక్కడ ఏంటి అనేది ఫ్యాక్చువల్ స్టడీ కానీ థియరటికల్ స్టడీ అనేది చేస్తారు. కానీ మనం ఇచ్చేది ఏంటి, మెయిన్స్ అప్రోచ్. అంటే ఏంటి, మెయిన్స్ అన్నప్పుడు థాట్, అంటే మీ బ్రెయిన్లో ఒక ఆలోచన, ఎలా రాయాలి, ఏం చెయ్యాలని ఒక థాట్ ప్రాసెస్ తీసుకొచ్చేది అక్కడ హెల్ప్ అవుతుంది. సో అందుకనే ఈ వీడియో అనేది చాలా 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 క్రూషియల్. మీకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చాలామంది ఏంటంటే చాలా స్టూడెంట్స్ ఏంటంటేనన్నా అడుగుతున్నారు, సార్ ఆన్సర్ రైటింగ్ అన్నారు, మేమంతా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టింగ్ ఉన్నాం, కాకపోతే దాని యొక్క నమూనా కానీ ఎలా అప్రోచ్ అవుతారనేది కావాలని అడిగారు. వారికి ఇది ఒక మోడల్ వీడియో అనమాట. కైండ్లీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కాంప్రహెన్సివ్, ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకునేసి ఒక కాంప్రహెన్సివ్గా సీరియస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఏముందిలే సార్ 2 రోజులు చూస్తాను సార్ తర్వాత ఏం లేదు సార్, ఆ యాటిట్యూడ్ కాకుండా సార్ ఏది ఏమైనా సార్ నేను ఐఏఎస్ ఆఫీసర్గానే బయటికి వెళ్తాను సార్. అది ఎంత కష్టం వచ్చినా సరే, అది ఎంత టెస్ట్ చేసినా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, నేను రీజన్స్ చుట్టూ, కారణాల చుట్టూ, ఏదో ఒక అంటే ఫెయిల్యూర్ చుట్టూ అలా తిరగకుండా ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనేది నా మైండ్లో ఉంది సార్. దానికి తగినటువంటి ఎఫర్ట్ నా పెన్లో ఉంది సార్. నేను రాసి మీకు ఆన్సర్ అద్భుతంగా ఇస్తాను సార్. ఈరోజు బాగా రాయలేదు, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోమంటే దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ ఖచ్చితంగా ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ద టాప్ మోస్ట్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో అది సాధించేంతవరకు నేను రెస్ట్ తీసుకోను సార్ అని స్ట్రాంగ్గా కూర్చుంటున్న ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ కోర్స్ అనేది ఒక వరం. అంత అద్భుతంగా మిమ్మల్ని గైడ్ చేస్తూ, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క కోర్స్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం.
సో ఓకే గైస్, ఈ కోర్స్ యొక్క ఓవర్వ్యూని ఈరోజు మీకు అందించాను. చాలా స్టూడెంట్స్ క్వైరీస్ అన్నీ కూడా వస్తున్నాయి, వాళ్ళందరికీ రెస్పాండ్ కావడానికి కష్టం కాబట్టి ఇవి అందరికీ ఒక్కొక్క స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, అందుకని ఈ వీడియో అనేది మీకోసం రెడీ చేసి పెడుతున్నాం అనమాట. సో కైండ్లీ స్టూడెంట్స్, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, మెయిన్స్ ఎలాగైనా కానీ క్రాక్ చేయాలో ప్రాపర్ గైడెన్స్ లేదనుకుంటున్నారో వారందరికీ షేర్ చేయండి. ఎలాగో మీకు ఈ సిలబస్ కవర్ చేసిన వెంటనే మీకు మీ యొక్క ప్రిలిమ్స్ సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది దీంతోనే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో అద్భుతమైన కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ SPR. బాయ్, టేక్ కేర్. హ్యావ్ అ నైస్ డే.